గ్రామీణ ప్రాంతాల్లో కాంగ్రెస్ కు ప్రజలు బ్రహ్మరథం పట్టారన్నారు హస్తం లీడర్లు. హైదరాబాద్ లోనూ కాంగ్రెస్ కార్యకర్తల కృషితో పార్టీ అధికారంలోకి వచ్చిందన్నారు. 10 ఏళ్ల పాలనలో రైతుల చేతిలకు బేడీలు వేసిన పాపం బీఆర్ఎస్ దేనన్నారు. 10 ఏళ్ల కేసీఆర్ పాలనలో రుణమాఫీ చేసిన పాపాన పోలేదని విమర్శించారు నేతలు. వచ్చే జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి పూర్వవైభవం తీసుకురావాలన్నారు పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో మెజారిటీ సీట్లు గెలిచేలా కృషి చేయాలని నేతలకు సూచించారు. గ్రామీణ ప్రజలు కాంగ్రెస్ పార్టీని గుండెల్లో పెట్టుకున్నారన్నారు. 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలన, ఏడాది కాంగ్రెస్ పాలనకు చాలా వ్యత్యాసం ఉందని చెప్పారు. గాంధీ భవన్ లో పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ అధ్యక్షతన కాంగ్రెస్ పార్టీ సమీక్ష సమావేశం జరిగింది. ఏఐసీసీ ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి, మంత్రి పొన్నం ప్రభాకర్, కాంగ్రెస్ లీడర్లు పాల్గొన్నారు. ఏఐసీసీ పిలుపుతో 18న చలో రాజ్భవన్ కార్యక్రమాన్ని చేపట్టనుంది పీసీసీ. నెక్లెస్ రోడ్లోని ఇందిరాగాంధీ విగ్రహం నుంచి రాజ్భవన్ వరకు ర్యాలీ నిర్వహించనుంది. పీసీసీ చీఫ్ మహేష్ కుమార్, ఏఐసీసీ ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి, సీఎం రేవంత్ రెడ్డితో పాటు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొనున్నారు. అమెరికాలో గౌతమ్ అదానీపై వచ్చిన ఆర్థిక అవకతవకలు దేశ వ్యాపార, ఆర్థిక రంగాల్లో పరువును దెబ్బతీశాయని కాంగ్రెస్ ఆరోపిస్తుంది. మణిపూర్ వరుస విధ్వంసం, మోదీ మౌనంపై నిరసనగా అన్ని రాష్ట్రాల్లో ఆందోళనకు ఏఐసీసీ పిలుపునిచ్చింది. బంగ్లాదేశ్ లిబరేషన్ దినోత్సవం సందర్భంగా గాంధీ భవన్ లో నిర్వహించిన విజయ్ దివస్ కార్యక్రమంలో పాల్గొన్నారు పీసీసీ చీఫ్. విజయ్ దివస్ సందర్భంగా సేవాదల్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన జాతీయ పతాకాన్ని ఎగరవేశారు. కార్యక్రమంలో పార్టీ నేతలు, కార్యకర్తలు భారీగా పాల్గొన్నారు. ఈ విజయం ద్వారా ఒక కొత్త దేశానికి, ఒక కొత్త దేశమైనటువంటి బంగ్లాదేశ్కి ఆవిర్భావానికి బీజం పడినటువంటి రోజుది. ఈ దేశం కోసం ఆనాడు నెహ్రూ మొదలుగానే, తర్వాత ఇందిరాగాంధీ కానీ, రాజీవ్ గాంధీ కానీ ఏ రకంగా ప్రాణాలు అర్పించినారో మనం చూసాం. దేశం కోసం హర్నిశలు కృషి చేయడమే కాకుండా తుదికి వారి ప్రాణాలను సైతం పణంగా పెట్టి ఈ దేశం ఒకటిగా ఉండేందుకు, అఖండంగా ఉండేందుకు దోహదపడినటువంటి సందర్భం. 10 ఏళ్ల పాలనలో రైతుల చేతులకు బేడీలు వేసిన పాపం బీఆర్ఎస్దేనన్నారు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు. గత సర్కార్ చేసిన అభివృద్ధి ఏమీ లేదని విమర్శించారు. రైతులను పట్టించుకున్న పాపాన పోలేదని మండిపడ్డారు. రాజకీయ లబ్ధి కోసమే అసెంబ్లీలో రచ్చ చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అసలు వీళ్ళకు ప్రజా సమస్యలపైన మాట్లాడిన ఆలోచన లేకుండా ఈ విధంగా సభా సమయాన్ని వృధా చేయడమే కాకుండా సభను తప్పుదో పట్టించే విధంగా చేసే కార్యక్రమం తప్పదు. దీనికి ఏం సమాధానం చెప్తారు బీఆర్ఎస్ నాయకులను అడుగుతా ఉన్నాం. బీఎస్సీ కమిటీ నిర్ణయాలను కూడా, బీఎస్సీ కమిటీ నిబంధనలను కూడా తుంగలో దొక్కి ఒక స్పీకర్కి ఇచ్చే మర్యాద అయినటువంటి ప్రతిపక్ష నాయకులు ఇలా సభనంతా పక్కుదో పట్టిస్తున్నారు. ఇంకా ఎన్నో పథకాలు తీసుకురావాలి, ఎంతో ఎత్తున మేలు చేయాలని చెప్పి చూస్తుంటే ఈ యొక్క బీఆర్ఎస్ శాసనసభకు అడ్డు తగలడం ఎవరు కూడా జీర్ణించుకోలేరన్న విషయాన్ని తెలియజేస్తూ వీళ్లకు తగిన బుద్ధి చెప్పాలని చెప్పి మేము ప్రజలను కోరుతూ సెక్రటరియట్ లో తెలంగాణ తల్లి విగ్రహం ఏర్పాటుపై స్పందించారు మాజీ ఎంపీ విజయశాంతి. 10 ఏళ్లు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ ఎన్నడూ సీఎం రేవంత్ లాగా తెలంగాణ తల్లి రూపానికి అధికారిక హోదా, గౌరవం, ప్రభుత్వ నిర్దేశ విధానాలు కల్పించలేదని విమర్శించారు. ఇప్పుడు విగ్రహం మార్చాలని కోట్లాడే హక్కు బీఆర్ఎస్ కి ఎక్కడుందని ప్రశ్నించారు విజయశాంతి. సిద్దిపేట జిల్లా మిట్టపల్లి సాంఘిక సంక్షేమ బాలికల విద్యాలయంలో విద్యార్థులతో కలిసి భోజనం చేశారు ఫిషరీస్ చైర్మన్ మెట్టు సాయి. సీఎం రేవంత్ రెడ్డి సూచనల మేరకు పౌష్టికాహారం మెను అమలవుతున్న విధానం గురించి విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. నాణ్యమైన విద్యను అందించడంతో పాటు విద్యార్థులకు పౌష్టికాహారంతో కూడిన మెనూను అందించడం లక్ష్యమన్నారు మెట్టు సాయి.